చాలా జాగ్రత్తగా చెప్తాను. జిల్లా కలెక్టర్ని జిల్లా ఎన్నికల అధికారి అంటారు. చట్ట ప్రకారం ఆయన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్. డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్కి చట్టంలో చాలా పాత్ర ఉన్నది. హుహు. అలాగే మహానగరాలు అయితే హైదరాబాద్ లాంటి నగరాలు అయితే మున్సిపల్ కమిషనర్, ఆయన జిల్లా ఎన్నికల అధికారి. మామూలుగా అయితే జిల్లా కలెక్టర్ 190 సందర్భాల్లో 95 సందర్భాల్లో, మహానగరాల్లో జిల్లా మున్సిపల్ కమిషనర్. ఎన్నికల అధికారి ఆయనే. ఆయన ఆధ్వర్యంలో 300 మంది అధికారులు ఉంటారు. జిల్లా కలెక్టర్ అనుకోండి, ఆర్డీఓలు ఉంటారు, అవును. ప్రతి డివిజన్కి ఉంటారు. ఆర్డీఓ కింద పూర్వం తహసీల్దార్, ఇప్పుడు తహసీల్దార్ అంటున్నాం, ఎంఆర్ఓ. ఎంఆర్ఓ అసిస్టెంట్ ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. హుహు. అంటే మీ ఓటర్ల జాబితాకి పేరు పెట్టాలన్నా తీసేయాలన్నా వెళ్ళేది ఆయనకి వెళ్తుంది ముందు. రైట్. ఓకే. ఆయన ఈ పేరు పెట్టాలా తీసేయాలా, కిషోర్ గారు అప్లికేషన్ పెట్టారు, కరెక్టా కాదని చెప్పడానికి కొన్ని పద్ధతి ఉన్నది. నోటీస్ బోర్డులో పెడతారు, వారం రోజులు టైం పెడతారు, తర్వాత ఎవరిని ఎంక్వైరీకి పంపిస్తారు. కిషోర్ గారు ఈ అప్లికేషన్ పెట్టాడు, ఆయన అక్కడ ఊళ్ళో ఉంటున్నాడా, మరి దాన్ని దీర్ఘకాల find out నివాసం చేయాలి. ఉంటున్నాడా, ఓటర్కి అర్హుడా కాదా అని నిర్ణయించి ఆ నివేదిక వచ్చి అభ్యంతరాలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు రూల్స్ పెడతారు. అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలు కూడా వింటారు, విని నిర్ణయం చేస్తారు. అప్పుడు ఓటర్ల జాబితాలోకి ఆయన పేరు ఎక్కుతుంది. ఆయన పైన ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఆర్డీఓ. రైట్. ఆర్డీఓ ఖరారు చేస్తారు, ఏమైనా పొరపాటు ఉంటే సరిదిద్దుతారు. అంతకుమించి వెళ్ళదు అసలు. ఓకే. జిల్లా కలెక్టర్కి కూడా ఈ పేర్లు రావు. జిల్లా కలెక్టర్ చాలా ఎక్కువ, జిల్లా కలెక్టర్ ఆధీనంలో జరుగుతుంది. ఓకే. ఆయన కింద జరుగుతుంది. ఆయన పర్యవేక్షిస్తాడు, అంతే పర్యవేక్షణ తప్ప చాలా జరుగుతుంది. అంతే తప్ప ఏదో జాతీయ స్థాయిలో ఉన్న ప్రభుత్వం సంబంధమే లేదు అసలు. జాతీయ స్థాయిలో ఎన్నికల సంఘానికి వాళ్ళు ఏంటంటే ఈ రకమైన పద్ధతులు పాటించడం ఒక ఆదేశం ఇస్తారు, అంతే. అంతకుమించి ఏం తెలియదు వాళ్ళకి. వాళ్ళకి ఏ సంబంధం లేదు. 1,000,000 మంది యంత్రాంగం ఉంది భారతదేశంలో, ఎన్నికలు నడిపే యంత్రాంగం. 1,00,00,000 మంది. అంత కలిపితే 1,00,00,000 మంది ఉంటారు వివిధ రూపాల్లో. ప్రతి పోలింగ్ బూత్కి బ్లాక్ లెవెల్ ఆఫీసర్ ఒకడు ఉంటాడు. ఎస్. ప్రతి పోలింగ్ బూత్కి మళ్ళీ పార్టీలకి మీ ఏజెంట్లు పెట్టమని కోరి వాళ్ళు ఏజెంట్లు పంపించవచ్చు, రికగ్నైజ్ పార్టీ, గుర్తింపు పొందిన పార్టీ. రైట్. ఈ పేరు ఏం చేస్తారని చెప్పే చూసే అధికారం ఉంది వాళ్ళకి. ఇంత వ్యవస్థ ఉంది. కాబట్టి ఇది జాతీయ స్థాయిలో జరిగేది కాదు. ఓకే. ఇది ఎన్నికల సంఘం చేతిలో ఉండేది కాదు. కాగితం మీద అక్కడ కనిపించినా కూడా ఎంత. ఇప్పుడు మీ జిల్లా కలెక్టర్ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ ఎవరు ఆధీనంలో పనిచేస్తున్నారు? ఎన్నికల సమయం 2 నెలల పాటులో కాదు, 4 ఏళ్ల 10 నెలల కాలం ఎవరు ఆధీనంలో పనిచేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం. కలెక్టర్ని పెట్టేది మీరు, తీసేసేది మీరు. ఆర్డీఓని పెట్టేది మీరు, తీసేసేది మీరు. ఎంఆర్ఓని పెట్టేది మీరు, తీసేసేది మీరు. మున్సిపల్ కమిషనర్ పెట్టేది మీరు, డిప్యూటీ కమిషనర్ పెట్టేది మీరు, తీసేసేది మీరు. ఓకే. ఇప్పుడు ఆరోపణ వచ్చినప్పుడు ఏ రాష్ట్రానికి వచ్చింది? కర్ణాటక. కర్ణాటకలో ప్రభుత్వం ఎవరి చేతుల్లో ఉంది? కాంగ్రెస్ పార్టీ. ఎవరు ఆరోపణ చేశారో వారి చేతుల్లో ఉంది. ఇది ఎంత చోద్యం ఇది.